బాపట్ల జిల్లా చిన్నగంజా మండలం రుద్రమాంబపురం గ్రామంలోని శ్రీరామాలయంలో వాన్పిక్ భూముల అంశంపై ప్రత్యేక సమావేశం జరిగింది. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సమావేశంలో పాల్గొని రైతులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తీర ప్రాంత అభివృద్ధి పేరుతో 18 ఏళ్ల క్రితం రైతుల నుంచి తక్కువ ధరలకు భూములు తీసుకున్నారని, కానీ ఇప్పటివరకు వాన్పిక్ పేరుతో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. భూములను న్యాయబద్ధంగా కొనుగోలు చేయలేదని ఆరోపించారు. రైతులు ఐక్యంగా ముందుకొచ్చి అర్జీల ద్వారా అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకుని భూములకు నాటి ధరలను తిరిగి చెల్లించి భూములను తిరిగి సాధించుకోవాలని సూచించారు. తొందరపడి కమిటీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని, ముందుగా ప్రజలందరికీ సమస్యను తెలియజేసి వినయపూర్వకంగా ప్రభుత్వాన్ని కోరదామని అన్నారు. అవసరమైతే రైతుల వెంట నిలబడి ఉద్యమానికి సిద్ధమని ఆమంచి స్పష్టం చేశారు. మనకు ఆమోదయోగ్యంగా ఉన్నాయి, మనకి ఏదైనా ఉపయోగపడుతుందని అనుకున్నాం. అది ఒక కారణం. కానీ ఇప్పుడు కానీ అంతా మార్పుగా ఉంది. చాలా మంది కుర్రలు తెలియదు అప్పుడు ఏం జరిగింది. మాట్లాడు శివరాజ్, మాట్లాడు. ఇంకేముంది, ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యింది కాబట్టి ఓ తెలుగుదేశం పార్టీ ఇవాళ అధికారంలో ఉంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలని మనం ఈ కమిటీ వేసి రిజిస్టర్ చేసిన తర్వాత గ్రామానికి ఇద్దరినో ఒకరినో ముగ్గురునో పెట్టుకొని అన్ని రాజకీయ పార్టీలకు అర్జీ ఇస్తాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు కూడా అర్జీ ఇస్తాం. ఆ తర్వాతే మనం లీగల్గా ఫైట్ చేయటం కానీ ఫీల్డ్ లెవెల్లో యాజిటేషన్ చేయాల్సి వస్తే, ఉద్యమం చేయాల్సి వస్తే ఎలా అనేది మళ్ళీ కూర్చొని ఇలా ప్రెస్ గిస్సు లేకుండా అంతర్గతంగా చర్చించుకుంటాం. అది 3వ దశ. 10 సార్లు చెప్పాడు ఆయన. ఒకసారి అయితే వచ్చి ఎదురువాకు కూడా సాగించాడు. ఈ భూములు పేరుకు తీసుకుని తప్పితే మీరే అని చెప్పాడు. దానికి కట్టుబడమని అడుగుతాం. దానికి వినమ్రంగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం. అంతేగాని ఇక్కడ ఎవరినో రాజకీయ పార్టీని తక్కువ చేయాలనో మనం ఏదో క్రెడిట్ తీసుకోవాలని చెప్పి, నేను అన్నటువంటి పార్టీ పెద్ద ఫెమిలియర్గా ఉందా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ? నేను పార్టీకి సంబంధించినటువంటి అసోసియేషన్ మీకు నాకు ఉందా? మీరంతే నేనంతే. కాకపోతే మీకన్నా నాకు బెటర్గా అవగాహన ఉంటుంది కొంచెం. ఎట్ ది సేమ్ టైం బాధ్యత కూడా ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నాను, ఆ రోజు నేనేం కాలా. ఆ మధ్యలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యే, నాకు చేత సర్వీస్ చేసి ఇప్పుడు ఈ మున్సిపల్ లిఫ్టిగేషన్ కూడా చట్టంలో లేనిది. మీరు అడగకపోయినా ఇలా వెంకటరావు మొన్న కూడా చెప్పారు. వెంకటరావు స్కీమ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. వెంకటరావుకు ముందు కొండలు ఉన్నాడు. కొండలకు ముందు అంకిరెడ్డిలు మెయింటైన్ చేశాడు. అంకిరెడ్డికి ముందు ముసలయ్యకి ముందు సాయం సుబ్బారావు. ఆ రోజుకి ఎలా ఉంది స్కీము? 2012లో మనం బాగు చేయించిన తర్వాత ఈ రోజుకి ఎలా ఉంది? శిథిలం అయిపోయిందా లేదా? వ్యాన్పిక్ వచ్చిన తర్వాత లేదా కదా మనం అభివృద్ధి చేసుకుంది? అంటే అది నాకు ఏరియా పట్ల కన్సర్న్ ఉండబట్టి కాదా? ఈ ఏరియా మీద మమకారం ఉండబట్టి కాదా? నాకేమన్నా 100 ఎకరాల భూమి ఉందా చెప్పండి లిఫ్టిగేషన్ స్కీమ్ కింద? 1 ఎకరం ఉందా? మీలాగా ఉంటే 25 ఎకరాలు 20 ఎకరాలు ఆ వ్యాన్పిక్కే 3 లక్షలకి అమ్మా. వస్తే ఖచ్చితంగా మీ ద్వారానే రావాలి. అక్రమంగా నాకు రాదా? నేను ఆశపడితే మీ అందరిని తాకట్టు పెట్టేస్తే? దయచేసి అలాంటి ఆలోచన ఎవరికన్నా ఉంటే, మనము తల్లి పాలు తాగి రొమ్ము గుద్దకూడదు. ఎవడు కూడా ఏ వృత్తిలో ఉండా, ఏ కులం వాడైనా, ఏ ఊరాడైనా, మన ఊరు మనం పుట్టినటువంటి ప్రాంతం. ఈ 10,000 మంది జనాభా ఏళ్ళకు మించింది. ఇది డబ్బులతో వెలగట్టేది కాదు. అదే దృక్పథంతో ఉండండి. ఇది రాజకీయం కాదు. ఖచ్చితంగా మనం ఐక్యతగా ఉండాలి. ఐక్యత కన్నా ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ఉండాలి. అప్పుడు 3 ఫేజెస్లో ఒకటి ఆల్ పార్టీస్ని యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేద్దాం, లీగల్గా ఫైట్ చేద్దాం. ఇదేం ఒక రోజులో తెలియదు కాదు. ఎందుకంటే వాళ్ళు రేపు వచ్చే పెట్టలేరు. ఎందుకంటే చట్టబద్ధత లేదు. వాళ్ళు మళ్ళీ 2 ఏళ్ళకి 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి వస్తామంటారు. అప్పుడు దాకా బాబు మీరు ఎలానే ఉండండి, మేము పెళ్లి చేసాం, 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి పిల్లలు పుడతారు, అప్పుడు మీరు సంతోషంగా ఉన్నట్టు మీరు సంతోషంగా ఉండగలుగుతారా? ఏం చేయాలి? అట్లీస్ట్ డైవర్స్ తీసుకోవాలి కదా. ఎవడు బతుకుతాడు? జస్ట్ లైక్ అదే పెళ్లి రోజు అవ్వదు అంటే పిల్లనిస్తాడా, పిల్లల్ని ఇస్తాడా? ఎవరిలో లోపకుండా అంటే 100 రెట్లు మన బతుకు బెటర్గా ఉంటుంది అనుకుంటే. అలానే ఆ తీసుకున్న డబ్బులు ప్రభుత్వం చట్ట ప్రకారమే తీసుకున్నాం. మన భారతదేశంలో ఉన్నాం. వీఆర్ లివింగ్ ఇన్ ద లీగలైజ్డ్ కంట్రీ. చట్ట ప్రకారమే లెక్క కడితే ప్రభుత్వం ఆ డబ్బులు ఆడికి తిరిగిస్తాం. మన భూమి మనకి ఇవ్వాలి. ఇదే సింగిల్ పాయింట్ ఏజెండా. ఈ కాజుకి నేను ముందు నాయకత్వం కాదు. ఈ కాజు మీద ఎవరు ఏ రకమైన ఆలోచన చేసినా నాకు సంబంధించినటువంటి 100% మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, దీని మీద ఇంకా విస్తృతంగా అవగాహన లేని వాళ్ళకి మీరు ముందుకు తీసుకెళ్ళిన తర్వాత ఇంకొక వారమో 10 రోజుల తర్వాతే కమిటీ వేసుకోవాలనేది నా తాలూకా ఆలోచన. తప్పితే ఈ రోజు వాళ్ళు కూడా ఏం చేయడానికి ఉండదు. మన ఆలోచన బయట పెట్టాం కదా, ఇది మాకు ఆలోచన ఇంకొంచెం బలంగా తెలియజేస్తాం. అప్పుడే కమిటీ వేద్దాం అనేది నా ఉద్దేశం.